ఇది చాలామందికి సౌండ్ సిస్టమ్ అనేది తెలిసే ఉంటుంది. జస్ట్ తెలియని వాళ్ళ కోసం చిన్న వీడియో ఇట్లా సౌండ్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిద్దామని అంతే. సో మన సెట్టింగ్స్ వచ్చేసి ఆడియో వెళ్ళేసి చూస్తే ఇక్కడ మనకి స్టేజ్ ఆడియో అండ్ స్టూడియో ఆడియో అని రెండు ఉంటాయి. స్టేజ్ అంటే లౌడ్గా బ్యాసీ సౌండ్ కోసం, అదే స్టూడియో అయితే బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా ఓవరాల్గా వస్తుంది అనమాట సౌండ్. అండ్ ఈక్వలైజర్ మన బాస్ ఎక్కువ పెంచుకోవడం తక్కువ పెంచుకోవడం అనేటివి అన్నీ ఈ సెట్టింగ్స్ అని ఈ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇది ఇక్కడ నాకు చాలా ఇష్టమైన ఆప్షన్ ఏంటంటే ప్యాసింజర్స్కి ఎప్పుడైనా సౌండ్ సిస్టమ్ నచ్చకపోతే వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఓన్లీ మనకి వాల్యూమ్ కావాలంటే ఇట్లా ఎవరికి ఏ సైడ్ వాల్యూమ్ ఎక్కువ కావాలంటే ఆ వాయిస్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈక్వల్గా మిడిల్లో కావాల్సినప్పుడు మిడిల్లో పెట్టుకోవచ్చు, కానీ నాకే డ్రైవర్కి కావాలన్నప్పుడు ఓన్లీ సైడ్కే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ నాకు చాలా ఇష్టం. ఇది ఎస్డివిసి అంటే స్పీడ్ డిపెండెంట్ వాల్యూమ్ కంట్రోల్ అనమాట. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది మీ స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు, లో ఇంక్రీజ్ అట్లా ఆటోమేటిక్గా వాయిస్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ ఆప్షన్. ఇక్కడ వచ్చి వాల్యూమ్ సెట్టింగ్స్ ఉంటాయి. మనం అలెక్సా వాడుతూ మాట్లాడేటప్పుడు అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా పెట్రోల్ అయిపోయేటప్పుడు ఫ్యూల్ అయిపోయేటప్పుడు వాల్యూమ్స్ వస్తాయి కదా, అది నోటిఫికేషన్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ సెట్టింగ్స్లో తక్కువ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్కి డిఫాల్ట్ సెట్టింగ్స్ అంటే మన ఫస్ట్ నుంచి ఫ్యాక్టరీ సెట్టింగ్లో ఎట్లా ఉంటుందో వాల్యూమ్ సెట్టింగ్స్ అన్నీ అట్లా ఉంటాయి. కానీ నాకు అవసరం లేదు ఇప్పుడు, అందుకే కన్ఫర్మ్ చేయట్లేదు అది. I hope you like the video. Thank you for watching.